ఈనాటి కృతజ్ఞత సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులు అదేవిధంగా సీనియర్ నాయకులు నాలుగు నాయకులు జిల్లా అధ్యక్షులు మొట్టమొదటిసారిగా నారాయణపేట వచ్చి రోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని నారాయణపేట ప్రజలకు అందరికీ ఓటర్ మహాశయులకు ఎన్నికల్లో మన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలపడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి పాలమూరు పార్లమెంటు ముఖ్యమంత్రి వరంగల్ నియోజకవర్గం ఈ పార్లమెంటులో ఉండడం ఆయన సొంతంగా నిలబడిన పార్లమెంటు అనేటువంటి రీతిలో ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవనీయదు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి అన్నమా గెలవకూడదు, అనేక రకాలుగా ఎన్నో కుట్రలు పడినా కుతంత్రాలు పడినా ఎన్నో రకాలైన కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాలుగా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి మన పార్లమెంటు సభ్యులు ఉన్నారని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎన్నో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇక అడగ తెలిస్తే అభివృద్ధి ఆగిపోతుంది, ఒక్క సీట్ ఓడిపోతే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకుండా ఆగిపోవడం, పాలమూరులో కనుక పార్లమెంటు అన్నమ చేస్తే బీజేపీ గెలిస్తే జిల్లా అభివృద్ధి ఆగిపోతుంది, ముఖ్యమంత్రికి దానికి అవమానమైనదని, ముఖ్యమంత్రికి కిరీటం పడిపోతుందని, తన గౌరవం తగ్గిపోతుందని అనేక రకాలుగా సెంటిమెంట్తో మాట్లాడి అనేక మందికి స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడిన వారికి పనిచేసే వారికి అందరికీ కూడా మనకి ఎవరైతే మద్దతు ఇస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి ఎందుకైనా మీకు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన గౌరవం తగ్గిస్తారా, మీరు అన్నమా గెలిస్తే గౌరవం ఏమైతుంది, ముఖ్యమంత్రి గౌరవం నిలబెట్టాలని చెప్పి ఎంతో మందిని ఫోన్లు చేసి భయపడించింది. అయినప్పటికీ కూడా వారెవరు సైలెంట్ గా ఉన్నా ప్రజలు మాత్రం కార్యకర్తలు మాత్రం భారతీయ జనతా పార్టీ గెలవాలి, అరుణమ్మ గెలవాలి, నరేంద్ర మోదీ గారి యొక్క సైన్యంలో మా అరుణమ్మ కూడా ఉండాలని గెలిపించినటువంటి నారాయణపేట ప్రజలందరికీ కూడా పెద్ద మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా ఎప్పటికీ మర్చిపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, ఈ ప్రాంతంలో మనకు నీళ్లు రావాలి, ఈ ప్రాంతంలో మనకు రోడ్లు రావాలి, ఈ ప్రాంతంలో రైలు మార్గాలు పూర్తి కావాలి, ఈ
ప్రాంతంలో విద్య వైద్యం అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతం అడుగడుగునా పేదవాళ్ళ ఇల్లు కావాలి. అనేక రకాల కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటినీ కూడా నరేంద్ర మోదీ గారు అందిస్తున్న ప్రతి పథకాన్ని గ్రామీణ స్థాయి పేదవాళ్ళకి అందియాలని ఒక ఆకాంక్షతో ఏదైతే గెలిచిందో ఆ ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రతి కార్యకర్త కూడా కమిట్మెంట్తో రాబోయే కాలంలో పార్లమెంట్ కాదు, రేపు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అనేది స్థానిక సంస్థలన్నింటిలో కూడా మన స్థానిక సంస్థల సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీలో కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ అందరూ మన పార్టీ వాళ్ళు మెజారిటీ సాధించి భారతీయ జనతా పార్టీ జెండాను ప్రతి మండలం పైన మున్సిపాలిటీ పైన ఎగరవేయాలని సందర్భం తెలియజేస్తాము. ప్రతి గ్రామ పంచాయతీ పైన ఎగరేయాలని చెప్పి నేను తెలియజేస్తాము. మన ప్రజలకు సేవలు అందించాలంటే మోదీ గారు అందించే ప్రతి పథకాన్ని గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు తెలియజేసి ఇంకో ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈ యొక్క లబ్ధి మనకు జరుగుతుంది. ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా ఈ లబ్ధి పేదవాళ్ళకి జరుగుతుంది. ఈ రకమైనటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. దీనికి పలానా వాళ్ళు లబ్ధిదారులు అవుతారు. విశ్వకర్మ కానీ ఇంకో ముద్రా లోన్లు కానీ చిన్న చిన్న పరిశ్రమ లోన్లు కానీ అనేక రకాల కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్ని పథకాల గురించి గ్రామాల్లో ప్రజలకు వివరించి వాటిలో అందరికీ కూడా లబ్ధిదారులు చేసే విధంగా మన కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి కార్యకర్త ప్రజలకు నరేంద్ర మోదీ గారు అందించే ప్రతి పథకాన్ని చేరువచేసి నరేంద్ర మోదీ గారు ఏ ఉద్దేశంతో ఈ పథకాన్ని పేదవాళ్ళ కోసం ప్రవేశపెట్టిందో వారికి అందరికీ కూడా ఈ పథకాలు అందించే విధంగా పథకాలు అందించడమే కాకుండా వాటిని ఏ విధంగా అమలు చేసుకుని ఏ విధంగా ముందు ఇంకా అభివృద్ధిలోకి రావాలనేటువంటి ఒక స్ఫూర్తిగా నిలిచే విధంగా ప్రతి చోట ప్రతిని ఒకరిని ఇద్దరినో ముగ్గురినో ఎంపిక చేస్తే వారిని చూసి ఇంకా ఎంతో మంది వాటిని అందుకునేటువంటి విధంగా ముందుకు వస్తారు. కాబట్టి అక్కలు చెల్లెలు అక్కలు తమ్ముళ్ళు స్థానిక సంస్థల్లో విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచే గ్రామాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ పథకాలని కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. ఇంతకుముందు అంటే ఇక్కడ డీటెయిల్గా మీకు అందరికీ కూడా అండగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాన్ని మనం తెలియజేస్తామన్నారు. కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన కార్యకర్తలంతా ఈ యొక్క పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా వారందరినీ కూడా ఒక